హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇండియా అనాలా, భారత్ అనాలా? యాక్చువల్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఒక గ్రూప్ ఇండియా అని, ఒక గ్రూప్ భారత్ అని. బట్ యాక్చువల్గా ఇండియా పేరేంటి, దాని యాక్చువల్ బేసిస్ ఏంటని తెలుసుకుందాం. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాని ఎలా డిఫైన్ చేశారు అని అంటే, ద వెరీ ఫస్ట్ ఆర్టికల్, మన కాన్స్టిట్యూషన్లోని ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, ఇండియా దట్ ఈజ్ భారత్. అంటే ఇండియా అన్న భారత్ అన్న రెండు ఒకటే. షల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెడరేషన్ లైక్ యుఎస్ఏ. అన్ని స్టేట్స్ కలిపితేనే ఇండియా, నాట్ ఒక స్టేట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్. అన్ని స్టేట్స్ కలిపితేనే ఇండియా అని అంటారు. అలాగే విత్ ఇన్ ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంకొక విషయం ఏంటి అంటే, టెరిటరీ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియాలో టెరిటరీ ఆఫ్ ద స్టేట్స్, ద యూనియన్ టెరిటరీస్ అండ్ ఎనీ ఎక్విజిషన్స్ అంటే యుద్ధాల ద్వారా కానీ కాంకర్స్ ద్వారా గెలుచుకున్న ప్రాంతాలని కలిపి టెరిటరీ ఆఫ్ ఇండియా అంటారు. ఇది యూనియన్ ఆఫ్ ఇండియాకి, టెరిటరీ ఆఫ్ ఇండియాకి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇండియా పొలిటికల్ మ్యాప్. దీనిలో స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అన్ని కలిపితేనే ఇండియా. సో ఇది పర్టికులర్గా స్టేట్స్ ఏంటి అనేది చూపిస్తుంది. ఈ మ్యాప్లో మనందరికీ తెలుసు మనకి 28 స్టేట్స్ ఉన్నాయి. యూనియన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్లీ ఇంక్లూడ్స్ స్టేట్స్. అదే టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నామనంటే టెరిటరీ ఆఫ్ స్టేట్స్ ప్లస్ 8 యూనియన్ టెరిటరీస్. మనకున్న 8 యూనియన్ టెరిటరీస్తో పాటు ప్లస్ ఈ 28 స్టేట్స్ని కలుపుకొని యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటాం. అలాగే ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా చాలా ప్లేసెస్ని ఎక్వైర్ చేసింది. ఎస్పెషలీ ద స్టేట్స్ లైక్ పుదుచ్చేరి, గోవా అండ్ సిక్కిం. వీళ్ళని మనం ఎక్వైర్ చేసాం. అంటే విత్ ఇన్ జియోగ్రాఫికల్గా మన పార్ట్స్లోనే ఉన్న, పొలిటికల్గా కలోనియల్గా వేరే రూలర్స్ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళని ఎక్వైర్ చేసుకొని మనం ఇండియన్ యూనియన్ ఫామ్ చేసుకున్నాం. ఫైనల్లీ ఇది ఇండియా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపితేనే యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఇదే ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఈస్ భారత్ యాజ్ వెల్ యాజ్ ఇండియా.